అక్కడే ఉంది, ఈయన కూడా అక్కడే ఉన్నాడు. మొత్తాన్ని ఎట్లయితే తన అధిష్టానంలో ఉన్నారో ఇద్దరు కలిసి మొత్తానికి స్వపితీతి ఏతత్ పురుషస్య ఎక్కడ స్వపీత్యాగక్షతే స్వం హి అపీతో భవతి. స్వం అంటే తాను కూడా దానిలో లయమైపోతాడని. ఇది ఏష శృతి. ఈ రకంగా ఏదైతే ఉందో శృతి మనకు చెబుతూ ఉంది. స్వపతిత్యేతత్ పురుషస్య లోక ప్రసిద్ధం నామ నిరవత్తి. ఎవరు నిద్రపోయారని చెప్తారు? లోక ప్రసిద్ధంగా ఫలాని వాడు నిద్రపోయాడు అంటారు. నిద్రపోయాడు ఎవడు? జీవుడు. పోయేది దేనిలో అంటే తన యొక్క చైతన్యంలో పోతున్నాడు. ప్రధానంలో పోయాడు, మాయలో పోయాడు. ఎవరు చెప్పరు. లోక ప్రసిద్ధం ఏంటంటే జీవుడు నిద్రపోతున్నాడు, తానే ఉన్నాడు అనే విధంగా లోకం చెప్తూ ఉంటుంది. సశబ్దేన ఇహ ఆత్మ ఉచ్యతే స్వం అపీతి అన్నారు కదా. స్వ శబ్దం చేత ఏమంటుంది? తాను స్వయం అని. స్వశబ్దం చేత ఆత్మ అని చెప్పబడుతుంది. స్వశబ్దానికి రెండు అర్థాలు. స్వ అంటే ధనం కూడా అర్థం ఉంది. స్వ అంటే స్వంతము అని ఉంది. స్వం అంటే ఆత్మ అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ స్వం అంటే ఏంటిది? ఆత్మయందు. స్వస్మిన్ అర్పిత అంటే ఆత్మయందు ఆయన లయమై ఉన్నాడు. స్వశక్తి అని ఇహ ఆత్మ ఉచ్యతే అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? మనం మూడు అర్థాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు. ఒకటేమో స్వం అంటే ధనము, ఒకటేమో స్వం అంటే తాను, ఒకటి స్వం అంటేనో ఆత్మ. అందువల్ల మరి దేనిలో ఏమవుతాడు? ఒకవేళ ధనంలో ఏమవుతాడు అనుకుంటే, ఎందుకని లోక ప్రసిద్ధి ఏంటంటే స్వం అంటే ధనం తీసుకుని ధనంలో లయమైపోయాడు అంటే ధన సంపాదనలో లయమైపోయాడనే భావన వస్తుంది. ఇక్కడ అర్థం తీసుకునేదానికి అవకాశం లేదు. అందుకని స అంటే ఏమన్నా స్వశబ్దేన ఆత్మ ఉచ్యతే అని. ఇహ ప్రకృత సచ్చబ్దవాచ్యస్తదమపీతో భవతి అభిగతో భవతి ఇత్యర్థ. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? ఏదైతే ప్రకృత అంటే మన ప్రసంగవశాత్తుగా ఏదైతే మనకు వస్తుందో దాని ప్రకారంగా సప్తశబ్దానికి వాచ్యం ఎవరు అంటే ఆ తత్వము. ఆ తత్వమందు అపీతో భవతి. అపిగత అంటే అది తదాకారమైపోతున్నాడు. అక్కడ అంటే సుఖరూపమైపోతున్నాడు. సుఖరూపమేతి సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. ఎక్కడుంది? దైవయోగం ఉంది. సుషుప్తి కాలే సకలే విలీనే. సుషుప్తి కాలంలో సమస్తము విలీనమైనందువల్ల, ఇంద్రియాలు వాటి గోళకాలందు లేనందువల్ల తమోభిభూత సుఖరూపమేతి. తమోభిభూతుడైన కారణం చేత సుఖరూపమేతి అంటే సుఖస్వరూపాన్ని పొందుతాడు. సుఖస్వరూపం ఎక్కడిది ఆయనకి? అక్కడ ఏమైనా దాచిపెట్టారా? ఎవరన్నా దాచిపెట్టే దాని సుఖం అక్కడ ఉంది. తనే దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు పోయి అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ తర్వాత బయటికి వచ్చేస్తాడు. అందుకొరకే స్వమీతో భవతీతి అభిగతో భవతి. అభిగత అంటే దాని ఎంత లయమైపోతాడు. సరే, అభిపూర్వస్య ఏతే లయార్థత్వం. దీనికి అపీత అనే శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తాను. అపి ఇది అంటే ఉపసర్గం, లేదు కూడా అని కూడా వస్తుంది. అపిపూర్వంగా ఉండి పౌరస్య ఏతే లయార్థస్య. ఏతే అంటే ఈనుగతమైన ధాతువు చేత ఏత అనే శబ్దం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి రెండు పేరుతుందో అది లయార్థకం వస్తుంది. అపీత అంటే లయం కావడము అని. అపీత అంటే ప్రసిద్ధ ప్రభవాప్యయో హి భూతానాం. ప్రభవాప్యయో హి భూతానాం ఎక్కడుంది? మాండోత్యోగం ఋతులో మనం రోజు భారాన్ని చూస్తాం. ప్రభావం అంటే పుట్టుకోవడం, అప్యయం అంటే లయం కావాలి. ప్రభవాప్యయో హి భూతానం. భూతానం అంటే సమస్త జీవుల యొక్క ప్రభావం అంటే పుట్టుక దాని నుంచి అవుతుంది, దాని ఎందే ఉంటుంది. తర్వాత అప్యయం అంటే దాని ఎందే లయం అవుతుంది. అప్యయం అంటే ఏంటిది? లయం. ఇక్కడ అపీత అంటే కూడా లయమేను అన్నారు. కాబట్టి ఎక్కడున్నాము? ప్రసిద్ధం భగవాప్యయ ప్రయోగ దర్శన ప్రభవాప్యయావిత్యుత్పత్తి ప్రళయో ప్రయోగ దర్శనాతో ప్రభవాప్యయో హి భూతానాన్ని మనకు కనిపిస్తుంది. శృతి కూడా అది శృతే. అందులో రెండు వెంట పదాలు కనిపించినందువల్ల అప్యయం అనే శబ్దానికి లయం అనే అర్థాన్ని మనము
గ్రహించాలి, ఇంకోటి గ్రహించకూడదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. దైవ దర్శనాలు మన ప్రచారోపాధి విశేష సంబంధాది ఇంద్రియార్థాన్ గృహ్ణం తద్ విశేషాపన్నో జీవో జాగర్తి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడు? అక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నాడు చెప్తున్నాడు. మనః ప్రచార ఉపాధి విశేష సంబంధాదింద్రియార్థం. మనస్సు ప్రచారం చేస్తారు కదా మీరు. ఎక్కడ ప్రచారం చేస్తారు? మనంతా ప్రచారం చేశారా లేదా? ఎక్కడ ప్రచారం చేశారు? జాగ్రత్త అవస్థలో చేశారు. మళ్ళీ జాగ్రత్త అవస్థలో మనస్సు తన ప్రచారాన్ని సాగించాలంటే మా కోట వేయండి, మా కోట వేయండి, మమ్మల్ని చూడండి అన్నట్టుగానే ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే మీరు ఒక్కరే పోతారా ప్రచారానికి? ఇంకేమైనా తీసుకుపోతారా? తోడుగా 10 మందిని తీసుకొని ప్రచారానికి బయలుదేరతారు కదా. అట్లాగే ప్రచార ఉపాధి విశేష సంబంధాది. ఉపాధి విశేషం అంటే సమస్త ఉపాధులను తీసుకొని, అంటే ఇంద్రియ వాటి యొక్క సంస్కారాలను కూడా తీసుకొని మళ్ళీ బయటికి బయలుదేరుతుంది ఆ మహానుభావురాలు. మరి మన ప్రచారోపాధి విశేష సంబంధాలు ఇంద్రియార్థాన్ గృహ్ణం. ఇంద్రియాల యొక్క సంస్కారం గృహ్ణం అంటే గ్రహిస్తూ స్వీకరిస్తూ తన వెంట తీసుకొని తద్ విశేషాపన్నో జీవో జాగర్తి. దాంతో కూడుకున్న చైతన్యము ఆభాస చైతన్యం. జాగర్తి అంటే మెలుకోవడానికి మళ్ళీ వస్తున్నాడు. పోయింది, అక్కడ పోయాడు, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఎంతసేపు తీసుకుంటాడు? ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. ఇంకెప్పుడు నిద్ర ఇంకా పనేం లేదా అంటారు ఇంట్లో. అట్లా ఇక్కడ కూడా వాడికి పనేం లేదా ఉంది, అందుకొరకు బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఎప్పుడు పడుకోవంటే పడుకోనివ్వదు. అది ఎందుకు పడుకోనివ్వదు? దాని యొక్క సంస్కారం ఉంది కాబట్టి బయటికి లాక్కొని వస్తుంది. ముక్కు తాడు వేసుకొని అందుకొరకు అంతఃకరణాన్ని, ఇంద్రియాన్ని, వాటి సంస్కారాన్ని కూడా తీసుకొని అసలు వచ్చేది అంతఃకరణమైన జీవుడు వస్తున్నాడని పేరు మాత్రము కలుగుతుంటుంది. అందుకు జీవుడు గృహ్ణన్ తద్ విశేషాపన్నో జీవో జాగర్తి. తద్వాసనా విశిష్ట స్వప్నాన్ పశ్యన్. బయటకు వచ్చింది ఏం చేస్తున్నాడు? సంస్కారాలతో కూడుకున్న మనసుతో వచ్చాడు కాబట్టి మరి స్వప్నం చూస్తాడు. కొద్దిసేపు అక్కడ ఉన్నాడు, తర్వాతనేమో మళ్ళీ స్వప్నాన్ని చూశాడు. ఎక్కడ చూశాడు? ఎక్కడుండి జాగ్రత్తలు చూస్తాడు. స్వప్నేవాడన్నా స్వప్నం. అదే స్వప్నం అంటే అర్థమేమి? స్వప్నం అప్పుడేమో సుశుక్తి కలిగింది. ఎప్పుడైతే వాటిని తీసుకొని బయటకు వస్తాడు పూర్తిగా జాగ్రత్తగా ఎక్కంటాడు. కుడి కంట్లో మరి అక్కడ దాకా వచ్చేవారికి ఇంకా ఈ మధ్యలో ఇంకో ఉంది కదా స్థానం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి పోవాలంటే పోరంకి ఇది బెంచ్ సర్కిల్ ఒకరు దాటుకుంటూ పోతారు కదా. మీ ఇంటికి పోయేది ఒకేసారి పోతారా? పైకి నుంచి లేచిపోతారా? అందుకని హృదయ స్థానం నుంచి కుడికంటి దగ్గరికి రావాలంటే మధ్యలో ఇంకొక స్థానం ఉంది కదా వాడికి. అక్కడికి వచ్చేవాడికి ఏమవుతుంది? స్వప్నం కలుగుతుంది. స్వప్నం కలుగుతుందా లేదా? అందువల్ల తద్వాసనాభిషిక్త స్వప్నాన్ పశ్చను. వాసన అంటే సంస్కారము. సంస్కారంతో కూడుకున్నవాడి స్వప్నాన్ని చూస్తూనే, పశ్చన్ అంటే చూస్తున్నాడు అంటారు. మీరు గోయింగ్ అంటారు కదా, వెళుతూ ఉన్నాడంటే అంటారు. ఇంగ్లీష్లో ఉంటారు. గోయింగ్ అంటే వెళుతున్నాడు. తర్వాత ఇక్కడికి పశ్చన్ అంటే చూస్తూ అని అర్థం. పశ్యత్ అంటే చూస్తున్నాడు. పశ్చన్ అంటే చూస్తూ అక్కడే ఉండిపోవచ్చు, లేదా బయటకు వస్తే రావచ్చు. మొత్తానికి చూస్తూ వస్తాడు. ఒకసారి సుషుప్తం నుంచి బయటికి వస్తాడో లేదో తెలియదు కానీ మొత్తానికి స్వప్నాన్ని మొత్తం చూస్తాడు. కొంచెం గుర్తుంటుందో ఉండదో. అందుకని మన తద్వాసన విశ్వ స్వప్నాన్ని పశ్చన్ మనశ్శబ్దవాచ్యో భవతి. అక్కడ జీవుడు మొదలేమో ఆత్మశబ్దవాచ్యుడైన సుషుప్తిలో, ఇక్కడేమన్నాడు? కేవలం మనస్సే అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆ జీవుడే మనశ్శబ్దవాచ్యో భవతి. మనస్సు అని శబ్దం ద్వారా చెప్పకూడదు. అంటే చేసేదంతా కూడా మనస్సే కాబట్టి అక్కడ ఇంద్రియాలు తానే అయిపోయింది, విషయాలు తానే అయిపోయింది, అనిపించేవాడు తానే అయిపోయింది, అన్ని మొత్తం తానే అయిపోయింది. కాబట్టి స్వప్నావస్థలో జీవుడు మనస్సు అనే దగ్గర చెప్పబడుతూ ఉంటుంది కదా.
స్వప్నం పశ్యన్ మనశ్శబ్దవాచ్యో భవతి. స ఉపాధిద్వయోపరమే, ఆ రెండు ఉపాధులు పోయినాయి. ఒకటి అజ్ఞాన ఉపాధి పోయింది, ఇంకోటి మానసిక ఉపాధి రెండు పోయిన తర్వాత సుషుప్తావస్థాయాం ఉపాధికృత విశేషాభావాత్ స్వాత్మని ప్రలీన ఇవేతి స్వం హపీతో భవతి. పోయేప్పుడు అట్లయినా పోవచ్చు, లేదు వచ్చేప్పుడు ఇట్లయినా రావచ్చు. కాబట్టి సార్ ఉపాధి ద్వయోపరమే, ఈ రెండు ఉపాధులు పోయినందువల్ల స్వప్నము జాగ్రత్త రెండు పోయినందువల్ల సుషుప్తావస్థాయాం, సుషుప్తి అవస్థ యందు, సుషుప్తావస్థ దేన్ని అంటారు? సుషుప్తావస్థ ఎత్ర సుప్తో న కంజనకాం కామయతే న కంజం స్వప్నం పశ్యతి సుషుప్తస్థానం. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానగణస ఏవానందమయో యానందా భుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. అప్పుడప్పుడు పారాయణ చేస్తాం. సుషుప్తం అంటే అర్థమే ఎత్తన్న కంచన కామము, ఇక్కడ కోరిక ఉండదు, దుఃఖం ఉండదు, ఏదో ఉండదు, తానుగా ఉండదు. ప్రజ్ఞానగణ ఏకీభూత, ఏకీభూత అంటే తత్వంతో ఏకభూతమై ప్రజ్ఞానగణ స్వరూపుడై ఉంటాడు. కాబట్టి ఎక్కడ సో ఉపాధి విశ్వరూపమే సుషుప్త సో ఉపాధి ద్వయోపరమే. ఇక్కడ మనం ఒక రకంగా కొంచెం ముందుకు పోయాం. నిద్రపోయిన వాడు జాగ్రత్తకు వచ్చాడు, ఆ జాగ్రత్తలో ఉండి సంస్కారం తీసుకొని స్వప్నానికి పోయాడు, మరి స్వప్నం నుంచి మళ్ళీ సుషుప్తికి వెళుతున్నాడు. ఇది ఒక రొటేషన్ ఉంది. జాగ్రత్తకు వచ్చిన వాడు ఏం చేశాడు? ఆ సంస్కారం అంతా తీసుకొని స్వప్నాన్ని చూశాడు. ఆ స్వప్నాన్ని చూసుకునే మరి సుషుప్తావస్థాయాం ఉపాధికృత విశేషాభావాత్ స్వాత్మని ప్రలీన ఇవేతి. అక్కడికి వెళ్ళిన తర్వాత, స్వప్నానికి వెళ్ళిన తర్వాత ఉపాధికృత విశేషాభావాత్, ఉపాధికి సంబంధించి విశేషాలు లేని కారణం చేత జాగ్రత్తలను ఉపాధి ఉంది, ఉపాధికి సంబంధించిన సంస్కారాలు ఉన్నాయి, సమస్త పదార్థాలు ఉన్నాయి. స్వప్నంలోనేమో ఉపాధి ఉంది, ఉపాధికి సంస్కారాలు ఉన్నాయి, కానీ విషయాలు లేవు. ఇవి రెండు ఉపాధులైనాయా లేవా? దానికి సంబంధించినవి ఉన్నాయి, దీనికి సంబంధించినవి ఉన్నాయి. కానీ స్వప్నం సుషుప్తిలో లీనమైన తర్వాత ఉపాధి లేదు, ఉపాధికి సంబంధించినవి కూడా లేవు. అందువల్ల స్వం హపీతో భవతి ఇత్యాచక్షతే ఇత్యుచ్యతే. తాను స్వయంగా అపీత అంటే దానిలో లయమైపోతాడు అని చెప్పేదానికి కారణం. మొదటి జాగ్రత్త స్వప్నం సుషుప్తికి వచ్చాడు, సుషుప్తి నుంచి ఏమైంది, మరి జాగ్రత్తకు వచ్చాడు, జాగ్రత్త నుంచి సంస్కారం తీసుకున్నాడు, మళ్ళీ స్వప్నాన్ని చూస్తూ సుషుప్తికి వెళ్ళాడు. అందువల్ల అందుకడికి ఏమంటారు? సమపీతో భవతి. ఎట్లాగైతే ఉద్యోగం ఉన్నాడు, నిద్ర లేచాడు, నిద్ర లేచాడు, ఇద్దరు ఆఫీసుకు వెళ్ళాడు, పని చేసి వచ్చాడు, వంటింట్లో పోయి పని చేశాడు, మళ్ళీ వచ్చి పడుకున్నాడు. అంతేనా కదా? అట్లాగే ఇది ఆఫీసు. జీవుడికి జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఆఫీసు. ఆ తర్వాత స్వప్నం తన ఇంటి ఇలాంటిది అనుకోండి, అనుభవిస్తాడు తను ఒక్కడే, అక్కడ ఇంకెవరితో సంబంధం లేదు. మళ్ళీ స్వప్నం మళ్ళీ సుషుప్తిలోకి పోయి మళ్ళీ తనంత తానే తన ఆత్మరూపుడై ఉంటాడు అని చెప్పేదానికి కారణం. అందువల్ల యథా హృదయ శబ్ద నిర్వచనం శృత్యా దర్శితం సవా ఏష ఆత్మా హృది తత్తైతదేవ నిరుక్తం హృదయమితి హృదయమితి. తస్మాత్ హృదయం, హృదయ శబ్దాన్ని గురించి శాస్త్రం ఏం చెప్తుంది? నిర్వచనం అంటే శృత్యా దర్శితం, శృతి ద్వారా చెప్పబడింది. హృదయం యొక్క స్థానం, హృదయాన్ని ఏమని అంటారు? హృదయం దేనికి ప్రతీక? హృదయం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటిదని స్వయం శృతి. స వా ఏష ఆత్మ హృది తస్యైవ తదేవ. స వా ఏష, ఆ ఆత్మ ఏదైతే ఉందో ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాన్ని. అందుకొరకు స్థానం ఏంటి? అసలు స్థానము హృదయస్థానం. ఆ హృదయస్థానంలో ఏమవుతుంది? హృది తస్య ఏతదేవ నిరుక్తం హృదయమితి. హృది అయమితి అంటే ఏతదేవ నిరుక్తం, అదే సంపూర్ణమైన స్థానం ఆయనకు అదేను.
అని ఈ విధంగా శృతి ద్వారా చెప్పబడింది. అందువల్ల హృదయము ఆయనది, ఆయనే హృదయమై ఉన్నాడు. అందుకు తస్మాత్ హృదయం, అందువరకు హృదయం తానై ఉన్నాడు కాబట్టి ఆత్మను కూడా హృదయం అని చెప్పేదానికి కారణం. స్థానాన్ని బట్టి ఆయనకు హృదయం అనే శబ్దము వాడబడింది. ఆయన ఉండే స్థానం ఏంటిది? హృదయం. అక్కడే ఉంటాడు, అందుకొరకే హృదయం అన్నారు. ఎందుకంటే కానీ అంత అభిమానం కలిగి అందులో హృదయ శబ్దం చేత అందుకొరకు ఏమన్నారు అంటే స్వాంతం హృన్మానసం మనః. అంతఃకరణానికి కూడా ఏం చెప్పబడతాయి? స్వాంతం, స్వాంతం అన్న హృదయం అన్న, మానసం అన్న, మనస్సు అన్న అన్నీ ఒకదానికి పేరు. కాబట్టి అంతఃకరణం అక్కడ ఉంటుంది కాబట్టి ఈయన పోయి అక్కడే ఉంటాడు హృదయస్థానంలో కదా. ఎక్కడ? హృదయస్థానంలో ధరాకాశంలో అంతఃకరణం ఉంటే అంతఃకరణంలో ఆయన హృదయో అవతిష్టది అన్నారు. అందుకని అక్కడ ఉంటుంది కాబట్టి హృదయ రూపము అని చెప్పేదానికి కూడా కారణమైంది. అందువల్ల ఇది యథావ అశనాయ ఉదన్య శబ్ద ప్రవృత్తి మూలం దర్శయతి శృతి ఆపయేవ తదశితం నయంతే తే ఏవ తదపీతం నయంతే ఇది ఏం సమాత్మానం సచ్చబ్దవాచ్యమపీతో భవతి. కొన్ని ఉపమానాలు చెప్తున్నాడు. ఒక్కొక్క శృతి వాక్యాన్ని తీసుకొని దానికి సమన్వయం చేస్తూ పోతున్నాడు. అందుకొరకు సమన్వయాధికరణ దీని పేరు. దీని పేరేంటిది? సమన్వయ అధ్యాయం. దీని పేరే సమన్వయ అధ్యాయం. అందుకనే తత్వ సమన్వయ దగ్గర నుంచి అన్ని వేదాంత వాక్యాలన్నింటినీ కూడా ఆత్మయందు సమన్వయం చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుకరికి ఎక్కడెక్కడ ఏ వాక్యం చెప్పబడింది, ఏ వాక్యము ఈ సూత్రానికి అనుసంధిస్తుందో దేన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాస భగవంతుడు ఈ సూత్రాన్ని రక్షించాడు, వాటిని అన్నీ తీసుకొస్తున్నాడు. ఆయన స్వరజ్ఞుడు కాబట్టి లాక్కొచ్చాడు. మనమైతే చదువులు ఇచ్చేసి నోరు వండలో బట్టి అనేవాళ్ళము. అందువల్లనే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏది కనిపించిందో వాళ్ళు రాకపోతే వీళ్ళు పక్క వాళ్ళు వింటారా? నీకు చెప్పేదానికి ఏమో లేదు. అప్పుడు కోర్టుకు వెళ్ళామనుకోండి, లాయర్ అడిగినప్పుడు చెప్పకపోతే ఈ అంటే ఏమంటాడు, పోయ్యా అంటాడు, క్యాన్సిల్ అంటాడు, వాళ్ళు భర్తీ చేసి ఇస్తారు. అవునా కదా? అట్లాగే ఇక్కడ కూడా మనం సరైన సమాధానం చెప్పకపోతే పక్క వాళ్ళు అంటారు మా ప్రధానమే ఆత్మ, దానికోసం చేయండి అని అంటారు, అయిపోతుంది. అందువల్ల ఏం చేయాలా? వాళ్ళకి తగిన వాక్యాలను చూపించాలో వద్దా? ఇక్కడ చూస్తున్నాడు, మళ్ళీ ఇంకా వేరే ఉపమానం చూపిస్తున్నాడు. యథావ అశనాయ ఉదన్య శబ్ద ప్రవృత్తి మూలం. అశన అంటే తినడం, ఆకలి. ఉదన్య అంటే త్రాగడం. ఈ యొక్క శబ్ద ప్రవృత్తి మూలాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ శబ్దం ద్వారా ఏం కలుగుతుంది, తినే ఆకలి అనే దాని ద్వారా ఏం కలుగుతుంది, దాహం అనే ద్వారా ఏం కలుగుతుంది అని. మనం ఎట్లాగైతే ఆకలి అంటే ఏంటిది? తినేదానికి ప్రవృత్తి కలిగింది అని. దాహం అంటే తాగేదానికి ప్రవృత్తి కలిగింది అని దాన్ని చూపిస్తున్నారు. శృతి చూపించింది. ఆపయేవ తదర్శితం నయంతే. నీళ్ళు ఏమవుతున్నాయో ఆ జీవుడు తిన్నదాన్నంతా కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడ దేని చేర్చాలో చేస్తూ ఉంటుంది. అయిందా? తేజేవత పీతం నైతే తేజస్సు తైజ పదార్థం అగ్నిదేవుడు ఏదైతే ఉందో తాగినంతా కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ ఏం చేయాలో దాన్ని సృష్టింపజేసి అక్కడ చేస్తూ ఉంటాడు అని ఎవరు చెప్పారు? శృతి చెప్పింది. దీనివల్ల మనకు వచ్చింది ఏంటిది? ఇతిత ఏవం స్వమాత్మానం సచ్చబ్దవాచ్యం అపీతో భవతి. అట్లాగే అక్కడ ఎట్లయితే అస్మయ పిపాస చెప్పినట్టుగానే తత్సంబంధమైన శబ్దాలు చెప్పినట్టుగానే ఇక్కడ సత్శబ్దానికి ఆత్మ అని చెప్పబడింది. ఎందుకు అంటే ఆ ఆత్మ యందు జీవుడు అపీతో భవతి అంటే తాను లయించిపోతాడు కాబట్టి. అందువల్ల ఇమమర్థం స్వపితి నామ నిర్వచనేన దర్శయతి. స్వపితి అనే శబ్దం ద్వారా ఇప్పుడు మేము చెప్పిన అర్థాన్ని శృతి కూడా బోధిస్తుంది. కాబట్టి సత్శబ్దవాక్యం చేత సద్రూపమైన ఆత్మను తీసుకోవాలి కానీ ప్రధానం గ్రహింపబడదనేదని నిర్ణయం అవుతుంది. అయింది కదా? సరే. నచ చేతన ఆత్మ అచేతనం ప్రధానం స్వరూపత్వేన ప్రతిపద్యేత యది పునః ప్రధానమేషాం ఆత్మీయత్వాత్ సశబ్దేనైవోచ్యేత
ఏమపి చేతనం అచేతనం అప్యేతి. ఒకవేళ నువ్వు ఇంకొక రకంగా చేతన ఆత్మ అచేతనం ప్రధానం. ఆత్మ ఏంటిది? చేతనం. ప్రధానం ఏంటిది? అచేతనం. దీన్ని స్వరూపత్వేన ప్రతిపద్యేత, స్వరూపాన్ని గ్రహించి దాన్ని పొందవలసి ఉంటుంది. అట్లా కాకుండా ప్రధానం ఏష ఆత్మీయత్వాదు, ప్రధానమే ఆత్మ అని ఒకవేళ గట్టిగా పట్టుకున్నట్టయితే దాన్ని నిరూపణ చేయాలని అనుకుంటే సశబ్దేనైవ ఉచ్చేత, దాని స్వాని శబ్దం చేత చెప్పు. ఎందుకంటే మేము స్వాని శబ్దం చేత ఆత్మని చెప్తున్నాము. మీరు స్వామి శబ్దం చేత ఏం చెప్తావు? ప్రధానం చెప్తావు. చెప్తే అక్కడికి పోయి జీవుడు నిద్రపోతాడు అంటే ప్రధానంలో అంటే జడమైన దానిలో చేతనం పోయి నిద్రపోతుంది అని అర్థం వస్తుంది. అందువలన వచ్చినందువల్ల చేతన ఆత్మ అచేతనం ప్రధానం. ఆత్మ ఏంటిది? చేతనం. అచేతనం ఏంటిది? ప్రధానం. స్వరూపత్వేన ప్రతిపద్యత, నా స్వరూపం ఇది అని తెలుసుకోవాలి. చేతనమైన ఆత్మ పోయి అచేతనమైన ప్రధానం నా ఆత్మ తెలుసుకోవాలా నువ్వన్న ప్రకారం అయితే. అట్లా తెలుసుకునే అవకాశమే. తాను చేతనమై ఉండి నేను జడమని అనుకుంటాడు ఎవరన్నా, అనుకోడు. అటువంటిప్పుడు దాని ఎట్లుగా ఆయన పోయి లయమవుతాడు? యది పునః ప్రధానమేవ ఆత్మీయత్వాత్ సశబ్దేనైవోచ్యేత, ఒకవేళ నువ్వు ప్రధానాన్ని సశబ్దం చేత ఆత్మ అని ఒకవేళ చెప్పినట్టయితే ఏమపి చేతనో అచేతనమపి ఏతీతి. ఒకవేళ నువ్వు అట్లా అన్నట్టయితే చేతన స్వరూపుడైన జీవుడు అతను అచేతన స్వరూపుడై ఉంటాడు, అంటే జడరూపుడై ఉంటాడని చెప్పవలసి ఉంటుంది. అందువల్ల అలా చెప్పేదానికి అవకాశం లేదు కాబట్టి చెప్పినట్టయితే అనర్థకం వస్తుంది కాబట్టి వాడు దుఃఖ పరంపర గది కాబట్టి ఆ విధంగా చెప్పడానికి లేదు. అందుకంటే విరుద్ధమాపద్యేత, నువ్వు అన్నదానికి విరుద్ధమవుతుందే కానీ వాస్తవము అక్కడ కాదు. ఏం విరుద్ధము? శృతి చెప్పింది ఒకటైతే మీరు చెప్పింది ఒకటి. జీవుని యొక్క స్వరూపం సుఖస్వరూపం అయితే, చైతన్య చైతన్య రూపం అయితే నువ్వు చెప్పే ప్రకారమేమో జడ స్వరూపము దుఃఖరూపుడు అవుతాడు. అందువల్ల శృతికి విరుద్ధము, జీవుడికి అనిష్టం. జీవుడికి అనిష్టం అంటే ఏంటిది? వాడి కోరుకునేది కాదు. నేను చేతనం కావాలనుకుంటాడు, జ్వరం కావాలనుకుంటాడు, ఎవరన్నా చేతనే కావాలనుకుంటాడు. ఏమకి ఎక్కడ ఏమకి చేతన విరుద్ధం అదేనా? విరుద్ధం ఆపద్యేత అంటే మనం అనుకున్న దాని కొరకు విరుద్ధమే వస్తుంది కానీ శృతికి విరుద్ధం వస్తుంది కానీ శృతికి అనుకూలంగా రాదు. ఇంకా కూడా ఇంకొక శృత్యంతరం అంటే వేరే శృతి కూడా చెప్తుంది. ఏమని అంటే ప్రాజ్ఞేనాత్మ సంపరిష్కృతనో నా బాహ్యం కించన వేదాంతరం బృహదార్మిక ఉపనిషత్తులో ఇది మనకు వచ్చింది. ప్రాజ్ఞేనాత్మ సంపరిష్కృతో, ప్రాజ్ఞుడైన ఆత్మను బాగా కౌగులించుకొని నిద్రపోతే వాడికి కౌగులింటే ఆయన అర్థమేమి? సంపరిశుద్ధ అంటే దాన్ని ఖర్చుకొని పోవడం అంటే తదాకారంగా సంపరిశుద్ధ అంటే తదాకారం. ఎట్లాగైతే ఇప్పుడు ఇద్దరు మిత్రులు బాగా గట్టిగా కౌలించుకుంటారో అంటే అర్థమైంది రెండు మనసులు రెండు శరీరాలు వగడు అక్కడ ఎక్కడైందా లేదా. అట్లాగే ప్రాజ్ఞేనాత్మ సంపృక్త, ప్రాజ్ఞుడైన ఆత్మను సంపృక్త అంటే దాని అందు లయమైపోయి అని పట్టుకోవచ్చు, లేకపోతే రెండు ఏకీకరణమే అని చెప్పుకోవచ్చు. ప్రాజ్ఞుడైన ఆత్మచేతి సంపరిశుద్ధ నా బాహ్యం నా కించన వేదన అంతరం. అది బయట తెలియలేడు, లోపల తెలుసుకోలేడు, తదాకారంగా ఉంటాడు, తన రూపంలోనే ఉంటాడు అంట. అర్థమైందా? ఎట్లాగే స్వశబ్దేనైవ ప్రాజ్ఞేన ఆత్మన సంపరిశుద్ధ నా బాహ్యం నా కించన నా వేద. బాహ్యం అంటే జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకోలేడు, ఆంతరం అంటే స్వప్న ప్రపంచాన్ని కూడా తెలుసుకోలేడు, తానున్న స్థానాన్ని కూడా తెలుసుకోలేడు. దేనివల్ల? ప్రాజ్ఞుడైన ఆత్మయందు లయమైన కారణం చేత తెలుసుకోలేదు. ఇంకా వేరే శృతి కూడా చెబుతోంది. యస్మిన్ అప్యేయ సర్వేషాం చేతనానాం తచ్చేతం సచ్చబ్దవాక్యం జగత కారణం నా ప్రధానం. చివరిగా ఒక వాక్యంతో దీన్ని పూర్తి చేస్తున్నాడు. యస్మిన్ అప్యేయ, దేని అందైతే సమస్త బ్రహ్మాండాలు నిద్రపోతున్నాయో, సమస్త జీవులు
సర్వేషాం చేతనానాం తచ్చేతనం, సమస్త చేతన రూపమైన జీవులన్నీ కూడా ఏ అధిష్టానమందైతే స్వపతి అనే శబ్దం ద్వారా ప్రతిపాదింపబడే నిద్రను లే సుఖాన్ని పొందుతూ ఉన్నారో తచ్చేతనం సచ్చబ్దవాచం, ఆ చేతనమే సత్ అనే శబ్దానికి వాచ్యార్థమవుతుంది. కానీ నా కాదు, అది జగత్తు కారణమవుతుంది. అందువలన ప్రధానం కారణం ఏదానికి అవకాశము లేదు. సమస్త బ్రహ్మాండాలు దేని ఎందైతే పుడుతున్నాయో, పెరుగుతున్నాయో, నిద్రపోతున్నాయో, సమస్త చేతన జీవులంతా కూడా దేని ఎంత పడుతున్నాయో అదే సత్తు శబ్దంకి వాచ్యార్థమైంది. అంతేకాకుండా అదే జగత్తు కారణమైంది. కానీ ప్రధానం జగత్తు కారణం అయ్యేదానికి అవకాశమే లేదు, రాదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేసి స్వాప్యాత అనే సూత్రం చేత నిర్ధారణ చేశాడు. ఇంకా ముందు ఉంది, ఇంకా వేరు వేరు ఉపమానాలు చెప్తూ ప్రధానం కారణం కాదని దాని విషయాన్ని కూడా చెప్పబోతుంటారు. మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నిన్నటి వరకు దేని అందైతే అప్యయం లయం అవుతుందో అదే చేతనము. అక్కడి నుంచే మళ్ళీ తిరిగి సమస్త ప్రాణాలు కూడా వస్తూ ఉన్నాయి. అందువల్లనే ఈ జగత్తుకు బ్రహ్మమే కారణం గాని ప్రధానము కారణం కాదు అని ప్రధాన కారణవాదులైన సాంఖ్యుల యొక్క అభిప్రాయానికి సమాధానం చెబుతూ వస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 1-2-3 సూత్రాల్లో కానీ అది పూర్తి అయ్యే అవకాశము మనకు కనిపిస్తూ ఉంటుంది. చేతనం సచ్చబ్దవాచ్యం జగత కారణం న ప్రధానం అని నిన్న వదిలేశారు. తచ్చేతనం సచ్చబ్దవాచ్యం, సత్ శబ్దం చేత ఏదైతే చెప్పబడుతుందో అదే జగత్తు కారణం అవుతుంది, కానీ ఇంకొకటి అయ్యే అవకాశము లేదు అని చెప్పారు. మళ్ళీ ప్రశ్న వేస్తూ కుతశ్చన ప్రధానం జగత కారణం, ఈ జగత్తుకు ప్రధానం ఎందుకు కారణము కాదు అనే దాన్ని మళ్ళీ గుర్తు చేసి గతి సామాన్యాత్, గతి సామాన్యాత్ అన్నారు. గతి అంటే అర్థమేమి? ఆధారం. గతి అంటే గమనం, వెళ్ళడం. గతి అంటే జ్ఞానం. ఇవన్నిటిని కూడా మనం తీసుకోవచ్చు గతి జ్ఞాన గమన ప్రాప్తి అని. కానీ ఇక్కడ అవన్నీ కాకుండా వెళ్ళడం మాత్రం తీసుకున్నారు. సామాన్యం అంటే అన్నిట్లో గతి చలనము ఒకటే అయినందువల్ల సామాన్యమైనందువల్ల. సామాన్యము విశేషం మనం చెప్పుకున్నాం ఎక్కడ వేదాంత గోష్ఠిలో 3 రోజుల క్రితం ఏమో. సామాన్యం అంటే ఏమనేది, విశేషం అంటే ఏమైంది. అంతటా ఉండేది సామాన్యము, ఏకదేశంలో ఉండేది విశేషము అని చెప్పుకున్నాం. అందువల్ల గతి అనేది అన్నిట్లో సామాన్యంగా ఉన్నందువల్ల, దాని ద్వారా జరిగినందువల్ల బ్రహ్మమే కారణమవుతుంది కానీ ప్రధానము కారణమయ్యే అవకాశము లేదని చెప్తూ, యది తార్కిక సమయ ఇవ వేదాంతేష్వపి భిన్నా కారణావగతిరభవిష్యత్ క్వచిచ్చేతనం బ్రహ్మ జగత కారణం క్వచిదచేతనం ప్రధానం క్వచిదన్యదేవేతి తద కదాచిత్ ప్రధాన కారణత్వాత్ అనురోధేన అపీక్షత్యాది శ్రవణం అకల్పయిష్యత్. ఇక్కడ ఒక వాక్యాన్ని, ఒక మాటను చెప్తూ తార్కికులు సమయం అంటే ఏంటిది? సిద్ధాంతం. ఇక్కడ సమయం అంటే కాలం కాదు. తార్కికుల యొక్క సిద్ధాంత ప్రకారం వేదాంతాల్లో కూడా తార్కికులు ఏమంటారు అంటే, తార్కికుల కంటే తెలుసా? నైయాయికులు. తర్కం చేసేవాళ్ళు, తర్కాన్ని ఆధారంగా తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అందులో వాళ్ళు
ఎక్కడెక్కడ ఏది కారణమవుతుందో అక్కడక్కడ అదే కారణమవుతుంది, అన్నిటికీ ఒకటి కారణమయ్యే అవకాశం లేదని వాళ్ళ యొక్క భావన. కానీ ఇక్కడ మాత్రము తార్కికుల సిద్ధాంతంలో ఎట్లాగైతే భిన్న భిన్న కారణాలుగా ఉంటాయో అట్లాగే వేదాంతంలో వేదాంత విషయంలో మాత్రము భిన్నమైన కారణ గతి అభవిష్యత్ ఒకవేళ ఉన్నట్టయితే, భిన్న భిన్న కారణాలను ఒప్పుకున్నట్టయితే ఏమవుతుంది అంటే అనర్థం చేకూరుతుంది. క్వచిత్ చేతనం, ఒక దగ్గర చేతనమే కారణమవుతుంది, ఒక దగ్గర అచేతనం కారణమవుతుంది, ఒక దగ్గర ప్రధానం కారణమవుతుంది, క్వచిత్ అన్యదేవ, ఇంకో దగ్గర ఇంకొకటి అవుతుంది, ఇంకో దగ్గర ఇంకొకటి అవుతుంది, రకరకాలుగా అవుతుంది. దీన్ని ఏమంటారు, ఒక ఉపమానం తెలిసారు, కుక్కలు చింపిన విస్తరి అంటారు. అయితే కుక్కల ముందు విస్తరి పడితే ఏమవుతుందంటే అన్ని తలా ఒకటి తన పక్కకు అన్ని లాక్కుంటూ ఉంటాయి కదా. ఆ కుక్క అట్లా అవుతాయి, ఆ కుక్క ఇట్లా అవుతాయి, ఆ కుక్క అట్లా అవుతాయి, ఈ కుక్క ఎలా అవుతాయి, ఏమవుతుంది మధ్యలో తెగిపోతూ ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటుంది. అట్లాగే ఒకసారి ఒకటి కారణం, ఒకటిసారి ఒక కారణం, ఒకటిసారి ఇంకో కారణం ఒకవేళ ఒప్పుకున్నట్టయితే, ఇప్పుడు పురాణాలు అవి చెప్తున్నాయి కదా, ఏ పురాణంలో పోతే అదే కారణం జగత్తుకు అని. శివపురాణంలో పోతే శివుడి నుంచే జగత్తు ఉత్పన్నమైందని, అది దేవి పురాణంలో పోతే దేవి నుంచే, విష్ణు పురాణంలోకి పోతే విష్ణు నుంచే, గణపతి పురాణంలో పోతే గణపతి నుంచే, ఇంకా ఓంకారం నుంచి రకరకాలుగా మనకు కనపడుతూ ఉంది. ఇట్లా ఒప్పుకున్నట్టయితే ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఫలానా అనేది రకరకాలైన భావాలు వచ్చి సాధకులైన వాడు దేన్ని ఉపాసన చేయాలి, దేన్ని ఉపాసన చేయకూడదనే భావన వస్తుంది. కాబట్టి ఒక నిర్ణయం చేసుకోలేక ఏమవుతాడు, తికమిక పడుతూ ఉంటాడు. అందువల్ల వేదాంత వాక్యంలో ఈ విధంగా ఉన్నట్టయితే క్వచిత్ భిన్న కారణావగతి అభవిష్యతు, భిన్న భిన్నమైన కారణాలు ఒకవేళ అవగాహన చేసుకోవాలనుకుంటే ఒప్పుకుంటే ఏమవుతుంది, ఒక దగ్గరనో క్వచిత్ చేతనం, క్వచిత్ అంటే ఒకసారి ఒక దగ్గర చేతనమే కారణం అనిపించుకుంటుంది, ఇంకోటి క్వచిత్ అచేతనం ప్రధానం, అచేతనమైన ప్రధానమే ఇంతవరకు వాళ్ళు అదే కదా మా